వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవత్వం నిలువబడేది, క్రైస్తవత్వం గొప్పగా చెప్పుకునేది ఏదంటే యేసుక్రీస్తు వారి మరణం, ఆయన పునరుత్థానం. యేసుక్రీస్తు వారి మరణము ప్రపంచ మానవాళి పాపములను పరిహరింపజేస్తే, ఆయన మరణమును గెలిచి తిరిగి పునరుత్థానుడవటం ద్వారా ఆయన నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి పునరుత్థానం అంటే నిత్య జీవం ప్రసాదించే అమోఘమైన అనిర్వచనీయమైన అనుభూతిని పునరుత్థాన పండుగ ఇచ్చింది. క్రైస్తవత్వం ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తును నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన నమ్ముకున్న వారు ఒకరోజు నిరీక్షణతో ఆయనతో యుగయుగాలు జీవిస్తాము, మరణం అనేదే లేకుండా జీవిస్తామనే ఒక నిరీక్షణ క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే యేసు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత, యేసు ప్రభువారు శుక్రవారపు రోజున చనిపోయి ఆదివారం 3వ రోజున పునరుత్థానుడయ్యారు. ఆ రోజు యేసు ప్రభువారు 4 అద్భుతమైన అనిర్వచనీయమైన అమోఘమైన ఆశీర్వాదాలను శిష్యులకు ఇచ్చారు. అంటే శిష్యులు అంటే ప్రపంచ మానవాళికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన వెంపడించిన వారికి వచ్చే ఆశీర్వాదాలు ఇచ్చారు. పునరుత్థానంలో ఉన్న 4 ప్రధానమైన ఆశీర్వాదాలు అది తెలుసుకుందాం. ఒకవేళ ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నావా? అసలు ఆశీర్వాదాల గురించి నీకు తెలుసా? పునరుత్థానంలో యేసయ్య మొట్టమొదటి ఇచ్చిన 4 ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారా? పొందుకోకపోతే ఈరోజు దాన్ని గుర్తించండి. దాన్ని ఈరోజు పునరుత్థానుడైన దేవుడిని అడగండి. ఆశీర్వాదాలు పొందుకొని మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళమని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయములో 19వ వచనం నుంచి కొన్ని మాటలు ఉంటాయి. నేను చదువుతున్నాను, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అని వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచిండనిత్తురో అవి నిలిచిండునని వారితో చెప్పాను. అంటే శిష్యులతో చెప్పిన మాట. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో పట్టుబడతారు. యేసు ప్రభువారిని రోమా సైన్యము, శాస్త్రులు, పరిచయులందరూ వచ్చి గెత్సెమనే తోటలో రాత్రికాల సమయంలో, గురువారం సాయంకాలం రాత్రికాల సమయంలో పట్టుకుంటారు. యేసు ప్రభువారిని హింసలకు గురి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఉన్న శిష్యులు, అంటే ఇస్కరియోతు ఆల్రెడీ వాళ్ళలో కలిసిపోతాడు. మిగతా 11 మంది శిష్యులు ఎవరికి వారే పారిపోతారు, ప్రాణభయంతో పారిపోతారు. మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారో, మమ్మల్ని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారో అని వారు పారిపోతారు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఒక యోహాను మాత్రమే అతనికి దగ్గరలో ఉంటాడు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ శుక్రవారం, ఆ శనివారం, ఆ ఆదివారం వీరు యూదులకు భయపడి, ఆ రోమా సైన్యానికి భయపడి, చాలా భయపడుతూ ఒక రూమ్లో, గదిలో దాచుకుంటూ ఉంటారు. దాచుకొని చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్న దేవుడు యేసు ప్రభు వారు వారితో లేరు. వాళ్ళని గైడ్ చేసి, వాళ్ళు లీడ్ చేసి చక్కగా వారికి బోధించిన దేవుడు వారికి లేడు. లేకపోవడం ఒకటి, యేసుప్రభు వారిని పట్టుకొని పోయి సిలువ వేయటం ఒకటి, మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారో అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్తో, భయంతో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఆ మేడగదిలో ఉంటున్నారు. సమాధానం కోల్పోయారు. ఒక పక్క భయం, ఒక పక్క వారికున్న అలజడి, ఆందోళన. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభువు వారు ఆదివారం పొద్దున పునరుత్థానం అయిన తర్వాత మగ్దలేనే మరియకు దర్శనమిచ్చిన తర్వాత ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత సాయంకాలం, ఆదివారపు సాయంకాలం అంటే రిజరక్షన్ సండే సాయంకాలం పేతురు, మిగతా శిష్యులు అంటే తోమా లేడు, తోమా తప్ప మిగతా 10 మంది శిష్యులు
ఒక గదిలో ఉన్నప్పుడు వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, అలాగే కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి. వారి మధ్యలో నిలవబడి మీకు సమాధానము కలుగునుగాకనే వారితో సంభాషణ మొదలుపెట్టారు. సో వారు భయపడతారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కిటికీలు మూయబడ్డాయి, ఏంటి పరిస్థితి అని చెప్పినప్పుడు కంగారు పడబాకండి, సమాధానం కలిగి ఉండండి, మీకు సమాధానం కలుగా. కానీ వారిని నిమ్మలపరిచి, ఇదిగో ఆయన చేతుల గాయాలు అలాగే ఆయన ప్రక్కల గాయాలు చూపించి వారిని కాస్త వాళ్ళలో ఉన్న అలజడిని తీసివేసి నేను యేసు ప్రభు వారిని చెప్పుకోవడానికి అక్కడ అవకాశం ఇచ్చారు. సో వారు సంతోషపడతారు. వారు చక్కగా సంతోషపడి యేసు ప్రభు వారిని మళ్ళా చూసామని ఆనందపడతారు. అప్పుడు వారికి ఒక అధికారం ఇస్తాడు. నేను ఎలా అయితే తండ్రి నన్ను పంపితే ఈ లోకానికి వచ్చాను, నేను కూడా ఈ లోకానికి మిమ్మల్ని పంపుతున్నాను. భూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో, ఎవరి పాపములు నిలిచి ఉంటాయి వాళ్ళు నిలిచి ఉంటాయి, ఎవరి పాపములు తీసివేస్తారో వారు తీసివేస్తారని చెప్పి ఆ తర్వాత వారి మీద పరిశుద్ధాత్మ 10 మంది మీద పరిశుద్ధాత్మ ఊది వారికి ఒక గొప్ప శక్తిని వాళ్ళకి విడుదల చేస్తాడు. పునరుత్థానం తర్వాత యేసు ప్రభు వారు ఇచ్చిన 4 అద్భుతమైన ఆశీర్వాదాలు ఇప్పుడు చదువుకున్న భాగంలో ఉన్నాయి. 1, సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, భయపడబాకండి. వారు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని చూశారు. పునరుత్థానుడైన యేసు ప్రభు అంతవరకు సశరీరుడిగా వారి మధ్యలో పడుకొని వారి మధ్యలో ఉండి వారి మధ్యలో తిన్న యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినమున డోర్లో నుంచి రాలేదు, కానీ ఒక మహిమ దేవంతో వారి మధ్యలో నిలవబట్టం. అంటే పునరుత్థానుడైన యేసు ప్రభు వారు అలా రావటం చూసిన మొట్టమొదటి సందర్భం వారు కనపడింది. చాలా సంతోషపడ్డారు. అయితే అప్పటికి వారికి అలజడి ఉంది, ప్రాణ భయం, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో వారి యొక్క ఫిజికల్ మెంటల్ స్టేటస్ సరిగా లేదు. అలజడి, ఆందోళన, సమాధానం కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది సమాధానం, పీస్, సమాధానం. యేసు వారికి కావలసిన సమాధానం అక్కడికి మీకు సమాధానము కలుగునుగా కానీ వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే అలజడిలో ఉన్నారు, కంగారులో ఉన్నారు, భయంతో ఉన్నారు, ప్రాణభయంతో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వారికి కావాల్సింది పీస్, సమాధానం. ఆ సమాధానం యేసు ప్రభు వారు వారికి ఇచ్చారు. ఈరోజు ఆ సమాధానం నువ్వు పొందుకున్నావా? నువ్వు కూడా భయంతో ఉండవచ్చు, ఆందోళనతో ఉండవచ్చు, దిగులతో ఉండవచ్చు, ఏదో భయం నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు. ప్రాణ భయమో, మరణ భయమో, కుటుంబ భయమో, ఆర్థిక సమస్యలో, రోగాలు నిన్ను వెంటాడుతూ భయపెడుతున్నాయి, మనుషులు నిన్ను భయపెడుతున్నారా? ఇంకా ఏ భయమైనా నీకుందా? ఏ అలజడైనా నీకుందా? ఏ కన్ఫ్యూజన్ స్టేటస్లో నువ్వు ఉన్నావా? నువ్వుంటే ఒకసారి పునరుత్థానుడైన యేసు ప్రభు వారు చూడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. 2 సార్లు మరలా వారికి సమాధానం ఇచ్చినట్టుగా అక్కడ ఉంది. నువ్వు కూడా సమాధానాన్ని పొందుకో. పునరుత్థానమైన దేవుడు నీకు ఇచ్చే సమాధానం అది ఎప్పటికీ నీలో నిలిచి ఉంటుంది. నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తుంది. నీ యొక్క స్టేటస్ నువ్వు తిరిగి చక్కని మార్గంలో రూపొందించబడేలా చేస్తుంది. వాళ్ళు పొందుకున్న 2వ అనిర్వచనీయమైన ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళు సంతోషపడ్డారు. హ్యాపీనెస్, సంతోషపడ్డారు. అప్పటి వరకు వారికి సంతోషం లేదు. 3 రోజుల పాటు వారు మంచినీళ్ళు తాగారో తెలియదు, అన్నం తిన్నారో తెలియదు, సరిగా నిద్రపోయారో తెలియలేదు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఒక భయంతో, ఆందోళనతో బతుకుతూ అక్కడ 3 రోజుల పాటు ఉన్నారు. సంతోషం లేదు, ఆనందం లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసు ప్రభు వారు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమై ఆయన గాయాలు, ఆయన అరచేతుల్లోని గాయాలు వారికి చూపించి, ఆయన ప్రక్కటెముకలోని గాయం వారికి చూపించినప్పుడు వారు అది చూసి చాలా సంతోషపడ్డారు. అప్పటి వరకు చాలా కంగారుగా, భయంగా, ఆందోళనగా, దిగులుగా, ఏం చేయాలో అర్థం కాని వారి ఫేసులు 1000 వోల్టుల బల్బులు వెలిగినట్టుగా వెలిగిపోయాయి. ఎందుకంటే ఇక మా యేసయ్య మాకు వచ్చాడు అని సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. సో అప్పటి వరకు ఉన్న దుఃఖం పోయింది, అప్పటి వరకు ఉన్న కంగారు పోయింది, అప్పటి వరకు ఉన్న అలజడి మాయమైపోయింది, అప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ క్లారిటీలోకి వచ్చేసింది. సో అప్పుడు వారు సంతోషపడ్డారు. పునరుత్థానంలో ఉండే 2 అనిర్వచనీయమైన అనుభూతి, ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. ఆ సంతోషం నువ్వు పొందుకున్నావా? ఇప్పటి వరకు నువ్వు కన్ఫ్యూజన్లో ఉండవచ్చు, భయంతో ఉండవచ్చు, సంతోషం అనేది లేకుండా ఉండవచ్చు. అయితే పునరుత్థానుడైన రిజరెక్షన్ అయిన యేసు ప్రభు వారు నీకు సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చి నీకు సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ సంతోషం నువ్వు పొందుకుంటున్నావా?
ఏ కారణం చేత నువ్వు సంతోషం కోల్పోయావేమో, ఆనందం కోల్పోయాము. అనారోగ్యంతో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ, కుటుంబ సమస్యలతో కానీ, నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ యొక్క బంధువులతో కానీ, నీ స్నేహితులతో కానీ, ఏ ఏ కారణం చేత అయితే నువ్వు సంతోషం కోల్పోయావో తిరిగి ఆ సంతోషాన్ని నీకు, పరలోకపు సంతోషాన్ని, పునరుత్థానపు సంతోషాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంతోషం ఇక్కడే కాదు, నీకు పరలోకం వెళ్ళే వరకు ఆ సంతోషం నీతో ఉంటుంది. యుగయుగాలు సంతోషం ఉంటుంది. ఒకవేళ నీకు అనారోగ్యంతో సంతోషంలో ఉండలేకపోతున్నావా, మరే కారణం చేత నువ్వు సంతోషపడలేకపోతున్నావా, ఒక నిరీక్షణ కలిగి ఉండు. యుగయుగాలు సంతోషంతో గడిపే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయి, నిరీక్షణతో కలిగి ఉండు. పునరుత్థానుడైన యేసయ్య నిన్ను మోసపరచడు, నిన్ను దిగులుపరచడు, నిన్ను త్రోసివేయడు. ఆయన నీకు సంతోషం ఇవ్వడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. నీకు సంతోషాన్ని ఇవ్వడానికే యేసు ప్రభువారు మరణమును జయించి 3వ రోజు పునరుత్థానుడయ్యాడు. ఆ సంతోషాన్ని పొందుకో. 3వ అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం, ఆశీర్వాదం ఏంటంటే వారికి ఒక గ్రేట్ పవర్, అథారిటీ ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. తండ్రి చిత్తం ప్రకారమే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చివరి 3.5 సంవత్సరాలు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి తన తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి, ప్రాణం పెట్టడానికి తను సిద్ధపరచుకొని కలువరి శిలువలో ప్రాణం పెట్టారు యేసు ప్రభువారు. ఇది దేవుడి చిత్తమై ఉన్నది. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనుషుల యొక్క పాపము కడిగి వేయబడి తండ్రితో మనము సమాధానపరచబడ్డాం, తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకున్నాం. అది దేవుడి యొక్క ఇష్టమై ఉన్నది, చిత్తమైనది. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన మనుషుల పాపాలన్నీ పరిహరించడానికి ఆయన పని చేశారు. అయితే ఆ యొక్క రక్షణను, ఆ యొక్క సిద్ధాంతాన్ని బూదిగంతములకు తీసుకువెళ్ళే అధికారం, అవకాశం శిష్యులకు ఇచ్చారు. ఒక పవర్ని ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. ఒక రిజరక్షన్ పవర్ అనేది ఆ 11 మంది శిష్యులకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఒక అధికారం ఇచ్చారు. నేను ఏ విధంగా అయితే తండ్రి చేత అధికారం పొందుకున్నానో నేను కూడా మీకు అధికారం ఇస్తున్నానని ఒక గ్రేట్ కమిషన్, గ్రేట్ ఆదరణ, పవర్ వాళ్ళకి ఇచ్చారు. ఆ దాంతో వాళ్ళు బూదిగంతములకు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. ఆ శిష్యులను చూసిన వాళ్ళు, అన్యులు లేకపోతే వేరే దేశపు వాళ్ళు ఏమి సాక్ష్యం ఇచ్చారా తెలుసా? భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చారా అని సాక్ష్యం. అంటే వారు వెళ్ళి ప్రపంచ నలుమూలలో భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మారిపోయారు. అనేక మందిని మార్చి, అనేక మందిని క్రీస్తులోకి తీసుకొచ్చే ఒక గొప్ప సాధకాలుగా మారిపోయారు. ఎక్కడి నుంచి పొందుకున్నారో తెలుసా? అధికారం. పునరుత్థానుడైన యేసు ప్రభువారు అధికారం ఇచ్చారు. ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభువారి శిష్యువే, నువ్వు కూడా యేసు ప్రభువారి యొక్క సాధనవే, నువ్వు కూడా యేసు ప్రభువారి యొక్క పాత్రవే, సాధకుడివే. నీకు కూడా ఆయన ఒక అధికారం ఇస్తున్నాడు. నీ చుట్టుపక్కల వారిని మార్చాలని, నీ బంధువులను మార్చాలని, నీ గ్రామం వాళ్ళని, నీ పట్టణం వాళ్ళని, నీ కొలీగ్స్ని, నీ వర్క్ ప్లేస్లో ఉన్న వారిని, నీ సంఘంలో నామకార్థంగా ఉంటున్న వారిని తిరిగి మార్చాలని నీకు అధికారం ఇస్తున్నాడు దేవుడు. అధికారం పొందుకో. పునరుత్థానంలో అధికారం ఉంది. అధికారం పొందుకో. దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పటివరకు నువ్వు అధికారం లేక నాదేంది, నా పరిస్థితి ఏంది, నేను తక్కువ అని కదా, నాకు అవకాశం లేదు కదా, నేను పాస్టర్ని కాదు కదా, నేను సేవకుని కాదు కదా, నేను ఎంపిక చేయబడలేదు కదా అని అనుకోవద్దు. పునరుత్థానంలో ఒక అధికారం ఉంది. అది అందరికీ ఇవ్వబడింది. నువ్వు పొందుకున్నావా అధికారం? పొందుకోకపోతే ఈరోజే అధికారం పొందుకో. ఇక చివరిగా వారు పొందుకుంది పరిశుద్ధాత్మ శక్తిని వారిపైన ఊదాడు పునరుత్థానుడైన యేసు ప్రభువారు. చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన, అంటే పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మ వారి మీద, అంటే మేడగదిలో ఉన్న 120 మంది పైన కుమ్మరించబడి అప్పటి నుంచి వారు పరిశుద్ధాత్మ పొందుకొని బూదిగంతకంలోకి వెళ్ళి సువార్త చేశారు. అక్కడ పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారు అని అనుకుంటారు. కానీ పునరుత్థానుడైన రోజే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. యేసు ప్రభువారు వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని ఊదాడు. అంటే తనలో ఉన్న శక్తిని ఊదాడు. ఆ తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు రోజు వాళ్ళు అఫీషియల్గా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఒక ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వాళ్ళు సేవల ముందుకు వెళ్ళారు. అయితే యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. తనలోని పరిశుద్ధాత్మ శక్తిని, అంటే త్రియేక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు పునరుత్థాన శక్తితో నువ్వు ఉంటున్నావా? పునరుత్థాన శక్తి ఇచ్చే ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా? పొందుకోకపోతే ఇదే అనుకూల సమయం.
అడుగు ఆయన్ని. ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు వైపు ఒకసారి చూడు. నీకు ఏ అలజడి ఉన్నా, ఏ ఆందోళన, ఏ ఇబ్బంది ఉన్నా, నువ్వు ఈ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏ కార్యం సరిగా జరిపించలేకపోతున్నా ఆయన శక్తి కావాలని అడుగు. ఆ పునరుత్థాన శక్తి కావాలని అడుగు. ఆ యొక్క దైవిక శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలని అడుగు. ఆయన నీకు దయచేస్తాడు. వారు అడగక ముందే పునరుత్థానములోని 4 అనిర్వచనీయమైన ఆనందపు ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు అడిగితే నీకెందుకు ఇవ్వడు? ఈరోజు నువ్వు అడుగు. ఆ పునరుత్థానంలోని 4 అనిర్వచనీయమైన ఆనందకరమైన ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకుంటావు. అడుగుతావా ఈరోజు? ఆ శిష్యులు పొందుకున్న ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకుంటావు. నువ్వు కూడా దేవుడి కోసం ఒక గొప్ప సాక్షిగా ఈ లోకంలో జీవిస్తావు. అటు గొప్ప ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.